వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ సూపర్ టేస్టీగా హెల్తీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని మీరు నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. అంతేకాదు యూట్యూబ్లో ఇది చక్కర్లు కొడుతున్న రెసిపీ, చాలామంది నచ్చి మెచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చిన రెసిపీ. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో అందరూ చేసిన విధంగా కాకుండా కొంచెం భిన్నంగా హెల్తీ ప్రాసెస్లో మీకు వివరంగా చెప్పేస్తాను. ఇది నేను తిన్నప్పుడు టేస్ట్ ఉందండి, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. కూల్గా చాలా టేస్టీగా, దీని ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేయవచ్చు. ఇది చేయాలి అంటే ముందుగా కిచెన్లోకి వెళ్ళాలి, స్టవ్ ఆన్ చేయాలి, ఒక బౌల్ స్టవ్ పైన ఉంచాలి. ఇందులో నేను ముందుగానే కాగబెట్టిన పాలని 1/2 లీటర్ యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు. స్టవ్ పైన ఉంచిన ఈ పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఈలోపు ఒక చిన్న బౌల్లో కొన్ని పాలు తీసుకోండి. ఇందులో మనం కస్టర్డ్ పొడి యాడ్ చేస్తాం. కస్టర్డ్ పొడి చూడండి, చూడటానికి ఇలా ఉంటుంది. తెలియని వారికి జస్ట్ ఐడియా కోసం అలా చూపిస్తున్నాను. ఈ పొడి మీకు అందుబాటులో లేకపోతే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 స్పూన్ యాడ్ చేసి ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపి రెడీ చేయాలి. ఇప్పుడు మరలా మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన పాలు ఉంచాం కదా, ఈ పాలు చూడండి చక్కగా మరుగుతూ ఉన్నాయి. నేను ముందుగానే కాగబెట్టాను కాబట్టి ఎక్కువసేపు మీకు ఈ పాలని చూపించట్లేదు. మీరు పచ్చి పాలు కనుక యాడ్ చేస్తే ఒక 5 పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వండి. తర్వాత ఈ పాలు మీరు వెన్నున్న పాలు తీసుకున్నారు అనుకోండి, ఈ రెసిపీ చాలా టేస్ట్ అనిపిస్తుంది. వీలైతే వెన్న ఉన్న పాలు తీసుకోండి, లేదంటే ప్యాకెట్ పాలు తీసుకోండి. తర్వాత ఇందులో నేను స్వీట్నెస్ కోసం ఇలా పటికి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. పటికి బెల్లం హెల్దీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది అందుబాటులో ఉంటే ఇదే యాడ్ చేసుకోండి. లేదు అంటే ఈ ప్లేస్లో మీరు పంచదార యాడ్ చేయండి. ఎంత యాడ్ చేయాలి అనేది మీకు తెలియాలి అంటే ఈ రెసిపీని మీరు ఎంత స్వీట్గా తినడానికి ఇష్టపడతారో అంత స్వీట్నెస్ యాడ్ చేయండి. తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, ఈ మిల్క్ని ఇలా యాడ్ చేయాలి. తర్వాత ఫ్లేమ్ని మీరు సిమ్లోనే ఉంచాలి. ఈ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ పాలు చిక్కబడితే లైట్గా అడుగు పట్టుకుంటాయి. అలా అడుగు పట్టుకోకుండా ఉండాలి అంటే సిమ్లో ఉంచాలి, ఇలా కలుపుతూ ఉండాలి. చివరిగా ఇందులో లైట్గా దంచిన ఇలాచీ పొడి యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం నిదానంగా మరగనిస్తే ఈ పాలు కొంచెం థిక్నెస్ వస్తాయి. ఇవి స్టవ్ పైనే ఉంచండి, కొంచెం ఇలా మరగనివ్వండి. ఈలోపు మనం ఒక ప్లేట్లో ఇలా బ్రెడ్ లేసెస్ని తీసుకోవాలి. ఇవి బ్రౌన్ పార్ట్ ఉంది కదా, ఈ బ్రౌన్ పార్ట్ని కట్ చేసి ఇలా మీకు నచ్చిన విధంగా చిన్న ముక్కల కింద రెడీ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ ఉంచి, నేను దోస ప్యాన్ ఉంచాను, ఇలా ఉంచి బ్రెడ్ పీసెస్ని ఇలా సమానంగా సెట్ చేసుకొని ఈ ప్యాన్ని కొంచెం జరుపుతూ ఫ్రై చేస్తే ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం ఈక్వల్గా వేగుతాయి. ఇలా కొంచెం క్రిస్పీగా వస్తాయి, మనం తినేటప్పుడు బాగుంటాయి. అందుకే ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో ఉంచి పక్కన ఉంచండి. తర్వాత ఇందులోనే మనం మరొకటి ఫ్రై చేస్తాము. అది షీర్ కుర్మా అండి. మనం సేమియాకి వాడతాం కదా, ఆ సన్న సేమియా, మీరు బ్రెడ్ ఎంతైతే తీసుకుంటారో ఈ షీర్ కుర్మా సేమియా కూడా అంతే తీసుకోవాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు ఒకసారి చేత్తో ఇలా స్మాష్ చేస్తూ యాడ్ చేయండి. దీన్ని అస్సలు మాడనివ్వద్దు, క్రిస్పీగా రావాలి, ఎర్రగా వేగాలి. 1 నిమిషం ఇలా దగ్గరే ఉండి వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా ఒక బౌల్లో తీసి రెడీ ఉంచాలి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వచ్చేసాం. ఇలా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా సెట్ చేయండి. తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసాం కదా, ఈ మిల్క్ని ఇలా యాడ్ చేయండి. తర్వాత దీనిపైన మనం ముందుగానే ఫ్రై చేసుకున్న సేమియా ఉంది కదా, ఈ సేమియాని కొంచెం ఇలా క్రష్ చేసుకుంటూ ఇలా యాడ్ చేయండి. ఇలా మీరు 2-3 సార్లు సేమ్ ఇదే ప్రాసెస్లో 2-3 బ్యాచ్ల కింద ఇలానే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలో మరింత టేస్టీగా రావడానికి మరొకటి యాడ్ చేస్తాము. అదేంటో మీకు చెప్పేస్తాను. డ్రై ఫ్రూట్స్ అండి. ఇవి బాదం, పిస్తా, గుమ్మడి గింజలు లైట్గా చక్కగా ఫ్రై చేసుకుని ఇవి కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఈ పొడి యాడ్ చేయటం వల్ల స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీకి మెయిన్ సీక్రెట్ ఇదే. చక్కగా ఇలా యాడ్ చేసి తర్వాత మిగిలిన సేమియా, కొంచెం మనకి బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ తర్వాత కస్టర్డ్ కూడా ఇలా యాడ్ చేయాలి. తర్వాత మనం బ్రెడ్ కట్ చేసేటప్పుడు బ్రౌన్ పార్ట్ అలా వదిలేసాం కదా, దాన్ని చక్కగా మెదిపి ఇలా యాడ్ చేసి పైన ఇలా డ్రై ఫ్రూట్స్ పొడి కూడా యాడ్ చేయాలి. మొత్తం అయితే రెడీ అయింది. మీకు ఒక్కసారి చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది.
కస్టర్డ్‌ని మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. బ్రెడ్‌ని మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. అన్నీ మీరు సమానంగా చక్కగా సరిపడా యాడ్ చేశారంటే ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా రెడీ అయిన తర్వాత చక్కగా ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఎందుకంటే ఈ రెసిపీని కూల్‌గా తింటే దీని టేస్ట్ డబుల్ ఉంటుంది. అప్పటికప్పుడే మీరు తినాలి అనుకుంటే ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచండి. ఒక 10 నిమిషాలు ఉంచండి సరిపోతుంది. లేదు మీరు నార్మల్ ఫ్రిడ్జ్‌లో ఉంచి మీకు తినాలి అన్నప్పుడు తీసుకోవాలి అంటే నార్మల్ ఫ్రిడ్జ్‌లో కూడా ఉంచొచ్చు. నేనైతే డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 10 నిమిషాలు ఉంచానండి. తరువాత మీకు ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి మనం యాడ్ చేసిన బ్రెడ్ పీసెస్‌కి ఈ కస్టర్డ్ పాలు మొత్తం పట్టుకుని తినడానికి ఎంత టేస్ట్ ఉంటుందండి. ఈ రెసిపీని మీరు చేశారంటే మరలా ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్ట్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.